హే రామ్ అల్లా మాలిక్. హే రామ్ అల్లా మాలిక్. బాబా, నేను మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఆశీర్వదించండి బాబా. సంతోషంగా వెళ్ళిరా. వెళ్ళబోయే ముందు జామ్నీరు వెళ్ళి నానా క్షేమ సమాచారాలు తెలుసుకుని వెళ్ళు. శ్యామా, దేవా, అడ్కర్ రాసిన హారతి పాటలు మనం పంపించినట్టుగా బువాకిచ్చి పంపించు. ఈ ఊది పొట్లన్నీ నానాకు నేనిచ్చినట్లుగా అందజేయి. వెళ్ళిరా. బాబా, నా దగ్గర 2 రూపాయలున్నాయి. వాటితో నేను జామినేరు వెళ్ళి మా ఊరు వెళ్ళగలనా బాబా? ధైర్యంగా వెళ్ళు. సదుపాయాలన్నీ అవే జరుగుతాయి. హే రా అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఇదేనండి ఇల్లు. సాయిరామ్. షిరిడి సాయిబాబా గారు పంపగా వచ్చాను. దయచేయండి. మా అమ్మాయి గురించి మేము చాలా ఆందోళన పడుతున్నాం. బాబా గారు వీటిని మీకేమన్నారు? సమయానికి బాబా గారు ఊది పంపించారు. ఇదిగో ఈ ఊది అమ్మాయి నుదుటను పెట్టి ఈ తీర్థాన్ని ఇవ్వు. ఇదిగో ఇందులో హారతి ఉంది, ఒకసారి హారతి చదువు. బాబా, బాబా, ఏమండి, సుఖప్రసవం జరిగిందండి. పండంటి బిడ్డలు కదది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, మరేం పర్వాలేదండి. అంతా బాబా దయ. అయితే నువ్వు అమ్మమ్మ అయ్యావన్నమాట. మీరు తాతయ్య అయ్యారుగా. బాబా, స్వామి, అన్ని సవ్యంగా జరిగాయి. బాబా దయ. సమయానికి మీరు టాంగా పంపించారు కనుక రాగలిగాను. లేకపోతే జలగామ నుంచి నేను ఇంత తొందరగా రాగలిగేవాడినా? టాంగానా? నేనా? ఏదే, అసలు మీరు వస్తున్న సంగతే నాకు తెలియదు. టాంగా నేనేలా పంపగలను? ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా బాబా దయ. ఆ బాబాయే కరుణించాడు. నేను కష్టాల్లో ఉన్నాన్న సంగతి తెలుసుకుని ఆ బాబాయే ఆదుకున్నాడు. టాంగా, గుర్రం, టాంగావాలా అన్నీ తానే అయ్యొచ్చాడు. బాబా, నీ భక్తుడిని ఎలా ఆదుకున్నావా బాబా? సమయానికి ఊది పంపించబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. బాబా, బాబా. బాబా రమ్మన్నారట. అవునయ్యా, ఈరోజు వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమిని మీరంతా గురు పౌర్ణమిగా భావించి గురువులను మనసారా పూజించి ధరించే రోజు. పూజకు కావలసిన వస్తువులను తెచ్చి ఆ ధుని వద్దనున్న స్తంభాన్ని గురువుగా భావించి పూజించండి. అందరితో గురు పూజ చేయమని చెప్పండి. దేవా, మిమ్మల్ని సంతోషంగా పూజిస్తాం. ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మా గురువులు మీరేగా. అయినా మా దేవా నోటి మీదుగా భక్తులను చేసుకోమన్న పండుగ ఇదొక్కటే. ఏ గురువు తనని పూజించమని చెప్పడు. మనమే గ్రహించి గురువాక్కును ఆచరించాలి. హే రామ్.
జయ దేవ దత్తావధూత ఓం సాయి అవధూత जोडु निकर तव चरणी ठेवी तो माता जय देव अवतरती तू येता धर्मांते ग्लानी नास्ति का नाही तू लाभिसि निज भजनी लाभिसि नाना लीला संख्य रूपानी हरिसि दीनांचे तू संकट दिन रजनी जय देव राजाधिराज योगी राज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की లోకా సమస్తాన్ సుఖినో భవంతు. హే రామ్. నమస్కారం బాబా. వాహ్ గణు, రావయ్యా గణు, పెళ్లి కొడుకులా తయారయ్యావు. ఎక్కడికి ప్రయాణం? షిరిడీలో హరికథ చెప్పడానికి వెళ్తున్నాను బాబా. అందుకు ఇన్ని అలంకారాలు ఎందుకు? ఒంటిపై ఎంత భారం ఎందుకు? అలవాటు కొద్ది, పైగా సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా బాబా. చూడుగను, బాహ్యాలంకారాలు కాదు ప్రధానం, ఆత్మ సౌందర్యం కావాలి. నారద మహర్షిచే ప్రారంభించబడిన ఈ కీర్తనా పద్ధతి హరిదాసులకు ఆదర్శం కావాలి. ఆ పాగ, ఆ అంగరఖ, ఆ ఉత్తరీయం అన్నీ తీసివేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు. చిత్తం, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము.
చూపే మలయ సమీరం బాబా చూపే మలయ సమీరం బాబా పలుకే ఆగమసారం బాబా పలుకే ఆగమసారం బాధిత కోటికి అండగా నిలిచే బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము